అంటే ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు నువ్వు? ఇగో ఇక్కడ కిచెన్ లో ఉన్నా. ఓహో, ఇక్కడ ఉన్నావా? రైట్, ఓకే. హాయ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ రోజు బొజ్జగనపయ్యకు కట్టె పొంగలి నైవేద్యం తీసుకోబోతుందండి. రండి ఎట్లా చేస్తుంది చూపిస్తారండి. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నా. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల పెసరపప్పు తీసుకున్నా అండి. ఫ్రెండ్స్ ఇదండి, ఇట్లా వేయించుకోవాలి. కమ్మటి వాసన వచ్చే వరకు, దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించి కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టేసేయాలి. ఫ్రెండ్స్ ఇది పొంగల్కి ఇది కొంచెం బటర్ వేసుకోవాలి. మనం ఎన్నైతే ఉడకబెట్టుకుంటామో అందులో కొంచెం బటర్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే వేసుకొని ఈ బటర్ వేసుకొని ఏం చేయాలి, ఈ బియ్యం ఇల్లు వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా బటర్లో ఫ్రై చేసుకోవాలి బియ్యం. ఫ్రెండ్స్ ఇదండి, బటర్లో మంచిగా ఫ్రై అయినాయి. దీని తగ్గట్టు ఇక్కడ నీళ్లు కాగబెట్టి, ఇగో ఇది మంచిగా బటర్లో ఫ్రై అయింది. దీని తగ్గట్టు నీళ్ళు కాగబెట్టుకున్నాయి. ఇక్కడ ఎసరు అవుతుంది. ఇవి ఇంట్లో పోసేసేయాలి. ఈ ఎసరు ఇంట్లో పోసేయాలి వేడి. దీని తగ్గట్టు మనకు ఎక్కువనే కావాలి, ఎక్కువ మెత్తగా ఉడికేటంత. 1 కిలోకి 1 పిడికెడు ఉప్పు మూత పెట్టేసి ఇది ఉడికే వరకు ఇటు పోపు పెట్టుకో. ఫ్రెండ్స్ ఇదండి, నెయ్యి వేసుకోవాలి. పోపు తయారు చేస్తున్నాం. అక్కడ అన్నం ఉడికే వరకు మనం నెయ్యితోటి బగారిచ్చేసుకుంటాం. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మంచిగా ఎక్కువనే వేసుకోవాలి. జీడిపప్పు, కొన్ని మిరియాలు వేయాలండి. అయిపోయింది, రెడీ అయిపోయింది. అన్నం అయ్యే వరకు ఇది కూడా రెడీ అయిపోయింది. అన్నం అయ్యింది, పోపు అనలేదు. లాస్ట్ కొంచెం ఇంగు వేయాలండి. కొంచెం కాజు బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకుంటే అయిపోయినట్టు, ఇక అంత అయిపోయింది. అంటే అయిపోయిందా పొంగల్? కట్టె పొంగల్ రెడీయా? అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇక తీసుకోపోవాలి స్వామివారి దగ్గరికి. ఇగో ఇట్లా అయిందండి. ఇంత మంచిగా మెత్తగా ఉడకాలి. కుక్కర్ల నుంచి తీసి మనం ఏ దీక్షలు తీసుకోపోతామో అందులో వేసేసుకోవాలి. ఇగో ఇదైతే రెడీ అయిపోయింది. బగారు అయితే రెడీ అయిపోయింది. చూపించిన కదా, ఇది ఇంట్లో వేసేసుకోవాలి. ఇదండి రెడీ అయిపోయింది. పొంగల్ పోపు అయితే వేసేసిన రెడీ అయిపోయిందండి. పోదాం ఇక స్వామివారి దగ్గరికి పోయి కలిపేసుకొని పోతున్నామండి. రెడీ అండి. ఇక్కడ చూపి ఎట్లయింది, నువ్వు చూడు ఇక్కడ. ఇక కట్టె పొంగలి రెడీ. ఇదండి కట్టె పొంగలి రెడీ. స్వామివారికి బొజ్జగనపయ్యకి, బుజ్జి గన్నెపయ్య బొజ్జగనపయ్యకు రెడీ. ఓకే, ఇప్పుడు అంతా కలుపుతున్నా మంచిగా. అయిపోయింది, ఇక రెడీ అయ్యి పోవడమే. ఓకే, ఫాస్ట్గా అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోయింది. 7 గంటలకు అట్లా వస్తా అన్నాడు.